హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీలో ఎవరైనా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటే దాంట్లో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ పాయింట్స్ని మనం కన్సిడర్ చేయాలి, వేటిని కన్సిడర్ చెయ్యకూడదు, అసలు అందులో ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకునే విషయాలు ఏంటి, వీటన్నిటిని 365 డేస్ ఎవ్రీ డే ఒక టాపిక్ కింద వీఆర్ బ్రింగింగ్ యాజ్ ఎ స్టార్టప్ మారథాన్. సో స్టార్టప్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే 100% ఇన్ఫర్మేషను మన వీడియోస్లో మీకు దొరుకుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఆన్ ద డేట్ ఆఫ్ January 1st, 2025. ద వెరీ ఫస్ట్ టాపిక్ ఈజ్ వై 2025 ఈజ్ బెస్ట్ ఫర్ ది స్టార్టప్స్. 2025లో ఎవరైనా స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే అసలు వాటికి ఫేవరబుల్ ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసి మనం కాన్ఫిడెంట్గా 2025లో ఒక స్టార్టప్ ఐడియాని మొదలు పెట్టుకోవచ్చు, అందులో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏంటనేది మనం ఈ ప్రజెంటేషన్లో చూద్దాం. ద వెరీ ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ పాయింట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ది సో కాల్డ్ మెషిన్ లెర్నింగ్ అండ్ రిలవెంట్ టెక్నాలజీస్. 2025 వరకు వచ్చేసరికి వరల్డ్ వైడ్గా చాలా ప్లేసెస్లో, చాలా కంట్రీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ బాగా పెరిగింది. ఈవెన్ మనకి ఇండియాలో కూడా ఏమైనా చిన్న చిన్న వర్క్స్, ఇన్ఫర్మేషన్ అవసరమైతే ఒకప్పుడు గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేశారు. ఇప్పుడు చాలామంది చాట్ జీపీటీ కానీ కొత్త రకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్రాప్ చేస్తున్నారు. బికాజ్ ఇట్ వాస్ గివింగ్ కన్సాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సిన ఫార్మెట్లో ఇన్ఫర్మేషన్ డిజైన్ చేసి చాట్ జీపీటీ మీకు ఇస్తుంది. అండ్ ద సేమ్ టైము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వాటిలో యూజ్ చేస్తున్నారు. ఈవెన్ మనం ఇప్పుడు డిజైన్ చేస్తున్న వీడియోస్లో కానీ, రోబోటిక్స్ యూజ్ చేసే రెస్టారెంట్స్లో కానీ, ఈవెన్ సమ్ మెడికల్ ఆపరేషన్స్లో కూడా ఈ రోబోటిక్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇటువంటి కొత్త టెక్నాలజీస్ని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. దట్ మీన్స్ ఇవి పెరగడం వల్ల చాలా ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి అనేది ఒక ఫ్యాక్టర్. సో ఈ 2025లో ఎవరైనా స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే బేస్డ్ ఆన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రోత్, అంటే వరల్డ్ వైడ్గా ఎప్పుడైతే మీకు టెక్నాలజీ పెరుగుతుందో టెక్నాలజీతో పాటు దానికి అవసరమైన కొత్త బిజినెస్ మోడల్స్, ఆపర్చునిటీస్లు మార్కెట్లో కనిపిస్తాయి. వాటికి తగ్గట్టు కొత్త అవకాశాలు లేదా కొత్త బిజినెస్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఒకప్పుడు బిజినెస్ చేయడం చాలా కష్టమేమో కానీ ఈరోజు బిజినెస్ చేయడం చాలా సింపుల్ అయింది, బికాస్ సో కాల్డ్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఆ రకంగా చూసుకుంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ మొదలు పెట్టడానికి చాలా మంచి ఫ్యాక్టర్ అవ్వబోతుంది. The second thing is the so-called 5G data usage and the growth in the telecommunications industry. ఒకప్పుడు చాలా తక్కువ టెక్నాలజీస్, తక్కువ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఉండేవారు. ఇవాళ లిమిటెడ్గా ఉన్న బట్ వీళ్ళు యూజ్ చేస్తున్న ఆప్షన్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయాయి. 5G అని యూజ్ చేస్తున్నారు, అడ్వాన్స్డ్ డేటా సెంటర్స్ని బిల్డప్ చేస్తున్నారు, టెలికమ్యూనికేషన్ తాలూకా నెట్వర్క్ని పెంచుతున్నారు. ఇవన్నీ పెరుగుతున్నాయంటే ఇంటర్నెట్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతున్నాయంటే మొబైల్స్ పెరుగుతాయి, ఇవన్నీ పెరుగుతున్నాయంటే డేటా యూసేజ్ పెరుగుతుంది. ఇంత డేటా యూసేజ్లో మనం మన బిజినెస్ని లేదా స్టార్టప్ని ఎలా సెల్ చేసుకోవచ్చో ఆలోచించండి. ఎందుకంటే 10 years బ్యాక్, 15 years సెల్యులార్ ఇండస్ట్రీ ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉందో చూడండి. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేసింది, ప్రతి ఒక్కరు 5G నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నారు, అన్లిమిటెడ్ డేటా దొరుకుతుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ఏదైనా స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటే అందులో మనకి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ గ్రోత్ కూడా ఒక మంచి ఫ్యాక్టర్ అవ్వబోతుంది. ద థర్డ్ పాయింట్ ఈజ్ ద ఓవరాల్ ఎకనామిక్ గ్రోత్ అక్రాస్ ద గ్లోబ్. ప్రపంచవ్యాప్తంగా చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయి, మనం 2020లోనో 2023లోనో 2024లోనో ఉన్నట్టు మనం ఉండకూడదు. 2025కి మన జీడిపి కూడా పెరగాలి, మన కంట్రీస్లో కూడా స్టార్టప్స్ పెరగాలి, మనం కొత్త బిజినెస్లను పెంచాలి, మనం మన పీపుల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని మెజారిటీ ఆఫ్ ద అండర్ డెవలప్మెంట్ కంట్రీస్ అన్నీ కూడా ఈ 2025లో ఈ బిజినెస్కి, స్టార్టప్స్కి కొత్త ఆపర్చునిటీస్ని, కొత్త పాలసీస్ని తీసుకురాబోతున్నాయి. మీరు మెజారిటీ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసుకున్నారనుకోండి, ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ కంట్రీస్ చూసుకున్నారు అనుకోండి, సింగిల్ విండో పాలసీస్ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఇండియాలో కూడా ఉన్నాయి, బట్ ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే అక్రాస్ ద గ్లోబ్ అన్ని కంట్రీస్ కూడా ఎకనామికల్గా పెరుగుదాం అనుకుంటున్నాయి. ఇంతకు ముందులాగా మనం ఉండకూడదు, మన జీడిపిని మనం కూడా పెంచుకోవాలి, మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టుకోవాలి, మనం కొత్త బిజినెస్లు, స్టార్టప్స్కి ఆపర్చునిటీస్ కల్పించాలి, ఎవరైనా వచ్చేసరి మన కంట్రీలో బిజినెస్ చేయాలి అన్న ఫ్యాక్టర్ తోటి వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్ని పెంచుకుందాం అనుకుంటున్నాయి. సో ఇంతమంది ఆపర్చునిటీస్ పెంచుదాం అనుకుంటున్నారంటే వాళ్ళు యూజ్ చేసే కొత్త ఇష్యూస్, పాలసీస్ కూడా అంతే టెక్నికల్గా ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మీరు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్లో ఎక్కడైనా సరే బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టచ్చు అన్నదానికి ఇదొక ఫ్యాక్టర్ అవ్వబోతుంది. And the fourth thing is
కన్జ్యూమర్ మైండ్ సెట్ 1980s 1990sలో కన్జ్యూమర్ మైండ్ సెట్ చాలా డిఫరెంట్. ఎందుకంటే మార్కెట్లో చాలా తక్కువ డబ్బులు ఉండేవి. నెలవారీ జీతాలు ఇంటికి తీసుకురావడం, కావాల్సిన సామాన్లు కొనుక్కోవడం, మిగిలిన బ్యాంక్లో సేవింగ్స్ చేసుకోవడం, గోల్డ్ కొనుక్కోవడం, లేదంటే ల్యాండ్, ఇల్లు, ఒక వెహికల్, ఒక చిన్న బైకో స్కూటరో ఉంటే సరిపోద్దని అప్పుడు పీపుల్ ఆలోచించేవారు. 2025 వరకు వచ్చేసరికి పీపుల్ తాలూకా మైండ్ సెట్ ఎలా పెరిగిందంటే నెలకి 1 lakh 2 lakh శాలరీస్ వచ్చిన మెట్రోపాలిటన్ సిటీస్లో బతుకుతున్నా, తిరిగి 5 lakhs 10 lakhs వర్త్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, కొత్త ఈఎంఐలు ఉన్నాయి, అవసరం ఉన్నా లేకపోయినా చాలా కొత్త వస్తువులు కొంటున్నారు, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు, రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్ కాదు, మాకు కొత్తగా ఏమైనా కావాలి అని డబ్బులు స్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో కన్జ్యూమర్ మైండ్ సెట్, కన్జ్యూమర్ బిహేవియర్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ 2025లో లాస్ట్ ఇయర్ కన్నా ఇంకొక 10% నుంచి 50% ఈ కన్జ్యూమర్ మైండ్ సెట్ డైవర్సిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే రెగ్యులర్గా ఉండేది కాదు, మాకు ఈ ఇయర్లో ఇంకా కొత్తది ఏదైనా కనిపించినా మేము డబ్బులు స్పేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నది ఒక మార్కెట్ ఫ్యాక్టర్. దాన్ని బేస్ చేసుకొని కూడా మనం ఈ ఇయర్ కొత్త బిజినెస్లో లేదా కొత్త స్టార్టప్లో చాలా హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చూడండి, పచారీ కొట్టుకి వెళ్ళి కిరాణా సామాన్లు తెచ్చుకునేవారు, తర్వాత నియర్ బై కిరాణా షాప్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకున్నారు. మెల్లగా సూపర్ మార్కెట్స్ కల్చర్ వచ్చింది. సూపర్ మార్కెట్స్లో చాలా కాలం పనిచేసిన తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఈ కామర్స్ ఇండస్ట్రీస్ వచ్చాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ ఇండస్ట్రీస్ తర్వాత మెల్లగా ఈరోజు మనం క్విక్ కామర్స్ ఇండస్ట్రీకి వచ్చేసాం. అంటే మనకి బయటకి షాపింగ్ చేసే టైం కూడా లేదు, అండ్ తక్కువ టైంలో మనకి కావాల్సిన వస్తువులన్నీ ఇంటికి రావాలి. ఈ కాన్సెప్ట్ తోటి 30 minutesలోని 1 hourలోని కూడా గ్రాసరీస్ ఇంటికి డెలివరీ చేస్తాం. అంటే కన్జ్యూమర్ డబ్బులు స్పేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, తన టైంని సేవ్ చేయాలి. తన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ప్రాపర్గా కనుక మనం అడ్రస్ చేస్తే 2025లో ఆ కన్జ్యూమర్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని మనం కొత్త స్టార్టప్స్ చాలా వరకు మొదలు పెట్టచ్చు. అండ్ ద 5th point ఈజ్ రిసోర్సెస్. మీరు ఇయర్ ఏ బిజినెస్ మొదలు పెట్టండి, ఏ స్టార్టప్ అయినా మొదలు పెట్టండి, దానికి అవసరమైన రిసోర్సెస్ ప్రతి చోట దొరుకుతాయి, అందులో అయితే ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక ఐటెం దొరకాలన్నా లేదా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలన్నా చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ కానీ నార్మ్స్ కానీ అంత కన్వీనియంట్గా ఉండేవి కాదు, అండ్ ఈ ఆపరేషన్ కాస్ట్ కానీ లాజిస్టిక్స్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉండేది. బట్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఏ వస్తువునైనా వితిన్ 1 week నుంచి 10 daysలో మీరు ఇంపోర్ట్ చేసుకునే పాలసీస్, నార్మ్స్ పెరిగాయి. అంటే మీకు అవసరమైన బిజినెస్కి మీకు అవసరమైన రా మెటీరియల్ కానీ, టెక్నాలజీ కానీ, ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ద అదర్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంతకు ముందు వర్రీ అయినంత ఈ 2025లో మనం వర్రీ అవ్వక్కర్లేదు. సో బేస్డ్ ఆన్ ద రిసోర్సెస్ ఫ్యాక్టర్ కూడా 2025 స్టార్టప్కి ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. అండ్ ద 6th మోస్ట్ వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ అట్రాక్షన్. ఒకప్పుడు ఇన్వెస్టర్ దగ్గరికి స్టార్టప్స్ వెళ్ళేవి, సార్ మా ఐడియా ఎలా ఉంది, మాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, మీరు మా కంపెనీలో ఇంత ఇన్వెస్ట్ చేయండి, మేము తిరిగి మీకు ఈ స్ట్రాటజీ తోటి ఎగ్జిట్ ఇస్తామని ఇన్వెస్టర్ దగ్గరికి డిఫరెంట్ స్టార్టప్స్ లేదంటే బిజినెస్ మోడల్స్ వచ్చేవి. బట్ ఈరోజు పిక్చర్ ఎలా చేంజ్ అయిందంటే స్టార్టప్ ఐడియా దగ్గరికే ఇన్వెస్టర్స్ వస్తున్నారు. ఇన్వెస్టర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారంటే కనీసం ఒక 1000 కోట్లు 5000 కోట్లు పోర్ట్ఫోలియో పెట్టుకొని చిన్న చిన్న స్టార్టప్స్లో పెడదాం, ఒక్కొక్క స్టార్టప్లో 50 లక్షలు పెడదాం, లేదంటే ఒక్కొక్క స్టార్టప్లో 1 కోటి 2 కోట్లు పెడదాం, వాళ్ళ వాలిడేషన్ బట్టి మనం ఇంకా ఫర్దర్గా ఫండ్ చేద్దాం, మన టెక్నాలజీ ఇద్దాం, మనం మెంటరింగ్ బోర్డులో ఉందాం, మన అడ్వైజరీ బోర్డులో ఉందాం, లేదంటే మన రిసోర్సెస్ని ప్రమోటర్స్గా ఎక్కువ మందికి ప్రొడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా లేదా రీచ్ అయ్యే విధంగా మనం కూడా స్టార్టప్కి సపోర్ట్ చేద్దామని ఈరోజు ఇన్వెస్టర్సే స్టార్టప్ వైపు వస్తున్నారు. స్టార్టప్స్ నిజానికి ఎక్కడికి పరిగెట్టక్కర్లేదు, బేసిక్గా వాళ్ళు ప్రాపర్గా MVP చేసి మార్కెట్లో నిలబడగలిగితే డిఫరెంట్ ఇన్వెస్టర్సే స్టార్టప్ దగ్గరకు వస్తున్నారు. సో ఈ 2025లో అటువంటి ఇన్నోవేటివ్ స్టార్టప్ మీ దగ్గర కనుక ఉంటే ఈ ఇన్వెస్టర్ అట్రాక్షన్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, HNIs ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, వెంచర్ క్యాపిటలిస్ట్ కంపెనీస్ వస్తున్నాయి, అండ్ PE కంపెనీస్ వస్తున్నాయి. వీళ్ళు అందరూ కూడా స్టార్టప్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళని ఎలా మాట్లాడాలి, ఎలా అప్రోచ్ అయ్యాలి, వాళ్ళ పిచ్ ఏంటి విని డ్యూ డిలిజెన్స్ చేసి అంతా బాగుంటే ఈరోజు ఇన్వెస్టర్ స్టార్టప్లో డబ్బులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఈ ఇన్వెస్టర్ అట్రాక్షన్ పాయింట్ కూడా 2025లో మనం స్టార్టప్ మొదలు పెట్టడానికి లేదా దాన్ని సక్సెస్ చేయడానికి ఒక మంచి ఫ్యాక్టర్ అవ్వబోతుంది. అండ్ మార్కెట్ డైవర్సిఫికేషన్, ఇందాక మనం చెప్పుకున్నట్టు కస్టమర్ రిసోర్సెస్ లేదంటే కస్టమర్ బిహేవియర్ ఎలా ఉందో ఈరోజు కొత్త మార్కెట్స్ కూడా అలాగే వచ్చేసాయి. మనం ఎయిర్బిఎన్బి కానీ, హోటల్స్ కానీ, Trivago.com కానీ, లేదంటే స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఆన్లైన్ ఎయిర్ టికెట్ బుకింగ్ సిస్టమ్, ఆన్లైన్ టికెట్స్ ఫర్ ఆల్ ద మూవీస్, ఈవెంట్స్, స్టాండప్ షోస్, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ఎడ్యూటెక్, బిజినెస్ టెక్, డిఫెన్స్, డ్రోన్స్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు మార్కెట్లో మహా అయితే ఒక 1000 సెక్టార్స్ ఉండేవండి. ఇవాళ
మార్కెట్లే 1,00,000-2,00,000 సెక్టార్ల దాకా ఎక్స్పాండ్ అయిపోయి, అంటే కొత్త కొత్త మార్కెట్లు పుట్టుకొస్తున్నాయి. క్విక్ కామర్స్ 10 ఇయర్స్ ముందు లేదు, 20 ఇయర్స్ ముందు అసలు ఈ కామర్స్ ఇండస్ట్రీయే లేదు. అంతకుముందు ఈ టెలికమ్యూనికేషన్స్ కానీ, వీడియో కాల్స్ కానీ, లేదంటే సెల్యులర్ నెట్వర్క్స్ కానీ, ఈ ఇండస్ట్రీ కూడా అంత అగ్రెసివ్గా ఏం లేదు. బట్ ఈరోజు ఎంత సింప్లిఫై అయింది, మొబైల్ ఫోన్ ఉందంటే అందులో ఉండే 100 రకాల మొబైల్ అప్లికేషన్స్ 100 రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తున్నాయి. సో మార్కెట్ డైవర్సిఫికేషన్ కూడా చాలా బాగా పెరిగింది. సో మనం ఏదో ఒక మార్కెట్లో ఫిట్ అవుతామా అని మాత్రమే ఒక స్టార్టప్ ఫౌండర్ ఆలోచించక్కర్లేదు. కొత్తగా మనం ఒక మార్కెట్ని క్రియేట్ చేయగలమా, ఒక కేటగిరీని క్రియేట్ చేయగలమా అన్న ఆలోచించిన రోజున 2025 బేస్డ్ ఆన్ ద మార్కెట్ డైవర్సిఫికేషన్, ఎందుకంటే మార్కెట్స్ కూడా చాలా అగ్రెసివ్గా పెరుగుతున్నాయి, ఆ పాయింట్ని కూడా కన్సిడర్ చేస్తే ఈ ఇయర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. అండ్ ఎయిత్ థింగ్ ఈజ్ ద పోస్ట్ కోవిడ్ ఆపర్చునిటీస్. కోవిడ్కి ముందు ఏం చేసేవారు, అందరూ ఆఫీస్కి వెళ్ళేవారు, 9 to 7 లేదంటే 10 to 7 ఆఫీస్లో ఉండి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే హాలిడే తీసుకున్నారు. బట్ పోస్ట్ కోవిడ్ ఏమైంది, కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు జూమ్ అప్లికేషన్ ఎప్పటి నుంచో ఉంది, అంతకుముందు మనం స్కైపే ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం, బట్ జూమ్ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడైతే కోవిడ్ హిట్ అయిందో స్కైప్ తాలూకా రిసోర్సెస్ సరిపోక అందరూ జూమ్కి మైగ్రేట్ అవ్వారు. ఇది వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక ప్రాబ్లం ఎప్పుడైతే మార్కెట్లో వస్తుందో అది ఎప్పుడు కూడా కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. ఆ రకంగా పోస్ట్ కోవిడ్ ట్రేడింగ్స్ పెరిగాయి, డిమాట్ అకౌంట్స్ పెరిగాయి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పెరిగింది, ఆన్లైన్ టికెటింగ్ బుకింగ్ పెరిగింది, సెకండ్ హ్యాండ్ వెహికల్స్, ఇండివిజువల్ వెహికల్స్ పెరిగాయి, ఇన్సూరెన్స్ సెక్టార్ పెరిగింది, హెల్త్ సెక్టార్ పెరిగింది, ఎడ్యుటెక్లో కూడా చాలా కొత్త ఇన్నోవేషన్స్ వచ్చాయి, ఎడ్యుటెక్స్ అన్ని చాలా బాగా పర్ఫామ్ చేశాయి. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేస్తే పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ మనం 2 రకాలుగా కన్సిడర్ చేస్తే, పోస్ట్ కోవిడ్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త కొత్త సెక్టార్స్ ఏమొచ్చాయి, అవి ఈ కోవిడ్ ఇంపాక్ట్ వల్ల ఇంకా ఎలా సర్వైవ్ అవుతున్నాయి, అందులో మనం ఎక్కడ ఫిట్ అవ్వగలం, ఈ 4 పాయింట్లు కన్సిడర్ చేస్తే బేస్డ్ ఆన్ ద పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్ కూడా మనకి ఒక స్టార్టప్ మొదలు పెట్టడానికి 2025 మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది, అందులో డౌట్ ఏమీ లేదు. అండ్ ద 9th థింగ్ ఈజ్ ద గ్లోబల్ పాలసీస్. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, వరల్డ్ వైడ్గా చాలా కంట్రీస్ ఎకనామికల్గా గ్రో అవుదాము అనుకుంటాయి, దాన్ని బేస్ చేసుకొని వేరే కంట్రీలో ఉన్న ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఇదో ఒకప్పుడు మనం ఓన్లీ మన కంట్రీ నుంచే మ్యానుఫ్యాక్చర్ చేసి మనమే యూజ్ చేయాలని కొన్ని రూల్స్ కొన్ని కంట్రీస్లో ఉండేవి. బట్ 2025కి ఆ ఇష్యూ ఏం లేదు, ఏ మూలలో ఉన్న వస్తువునైనా ఎక్కడి నుంచైనా తీసుకొచ్చి మనం యూజ్ చేయొచ్చు. అంటే వాటి తాలూకా అవైలబిలిటీ కానీ, వాటి తాలూకా మార్కెట్ స్టాండర్డైజేషన్ కానీ, లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పాలసీస్ కానీ, కాస్టింగ్ కానీ, బల్క్ సప్లై కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా కంట్రీస్ డెవలప్ చేసుకుంటూ వచ్చాయి. సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే చాలా కంట్రీస్ కూడా 2025లో మీరు కొత్త బిజినెస్లో స్టార్టప్స్ పెట్టుకోండి, మేము వాటికి కావాల్సిన ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తామని కొత్త పాలసీస్ని కూడా ఇష్యూ చేస్తున్నాయి. అండ్ 10th థింగ్, ఎస్పెషల్లీ ఇండియా వైపు చూసుకుంటే ఈ ఇయర్ మన ఇండియాలో ఇంక్యుబేషన్స్ పెరుగుతున్నాయి, స్టార్టప్ రిజిస్ట్రేషన్స్ పెరుగుతున్నాయి, వాటికి అవసరమైన పాలసీస్ పెరుగుతున్నాయి, బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ పెరుగుతున్నాయి, అండ్ ఈ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ సబ్సిడీస్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ పొలిటికల్ పార్టీలు కొత్తగా పవర్లోకి వస్తే మేము స్టార్టప్కి ఇంత ఫండ్ అలొకేట్ చేస్తామని డైరెక్ట్గా అఫీషియల్గా ఇష్యూ చేస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఇండియాలో స్టార్టప్ అనేది ఒక మేజర్ ఫ్యాక్టర్. ఒక 10 years బ్యాక్ అయితే ఇన్ని స్టార్టప్స్ ఇండియాలో లేవు, బట్ ఈరోజు ఓన్లీ యూనికార్న్ కంపెనీలే 200 దగ్గర దాకా టచ్ అవ్వబోతున్నాం ఈ 2025లో. దాని మీనింగ్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసే పాలసీస్, నార్మ్స్, కండిషన్స్ కూడా ఇండియన్ స్టార్టప్స్కి చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాయి. ఈవెన్ బడ్జెట్లో కూడా స్టార్టప్స్కి సెపరేట్గా ఒక ఫండ్ అలొకేట్ చేయబోతున్నారు. ఈ సెక్టార్లో ఉన్న స్టార్టప్స్ అన్నింటి మీద ఇన్వెస్ట్ చేయండి, వాటికి 0 ఇంట్రెస్ట్ తోటి లేదంటే కొలాటరల్ లేకుండా లోన్స్ ఇవ్వండి, ఇటువంటి కొత్త పాలసీస్ అన్నింటినీ తీసుకొస్తున్నారు. సో కన్సిడరింగ్ ఆన్ దోస్ ఫ్యాక్ట్స్, ఈవెన్ ఇండియాలో కూడా గవర్నమెంట్స్ లేదంటే మనం తీసుకురాబోయే పాలసీలో స్టార్టప్స్కి బాగా కన్సిడర్ చేస్తున్నాయి. చూసారుగా, మనం అసలు 2025లో ఒక స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటే దాని తాలూకా బ్రీఫ్ సమరీలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, తర్వాత 5G అండ్ టెలికామ్ యూసేజ్, 3 ఎకనామికల్ గ్రోత్, 4th థింగ్ కన్జ్యూమర్ మైండ్ సెట్, 5th థింగ్ వైడ్ రిసోర్సెస్ ఫర్ ఎనీ బిజినెస్, 6th థింగ్ ఇన్వెస్టర్ అట్రాక్షన్, 7th థింగ్ న్యూ మార్కెట్ ఆపర్చునిటీస్, 8th థింగ్ పోస్ట్ కోవిడ్ బిజినెస్ సిచ్యువేషన్ ఎలా ఉంది, 9th థింగ్ గ్లోబల్గా బిజినెస్ ఆపర్చునిటీస్ పాలసీస్ ఎలా మారుతాయి, అండ్ ఫైనల్లీ మన ఇండియాలో ఉన్న గవర్నమెంట్
వాళ్ళు ఇష్యూ చేయబోయే రూల్స్, రెగ్యులేషన్స్, పాలసీస్ కూడా స్టార్టప్కి ఎంత బాగా కన్సిడర్ చేయబోతున్నాయి అన్న ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎందుకు స్టార్టప్స్కి బెస్ట్ అంటే ఈ 10 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. ద బ్రీఫ్ సమరీ. ఈ 10 పాయింట్స్ని మీరు ఇండివిజువల్గా మళ్ళీ రీసెర్చ్ చేయండి. అసలు నేను చెప్పింది నిజమేనా, ఇన్ఫర్మేషన్ కరెక్టేనా, వ్యాలిడేటెడ్ అని మీరు కూడా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ కానీ, బ్లాగ్స్ కానీ, లింక్డ్ఇన్ కానీ, స్టార్టప్ స్టోరీస్ కానీ చదువుతూ ఉండండి. దీనివల్ల మీకు రీసెర్చ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో స్టార్టప్ని బాగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. సో మీకు కావాల్సిన బిజినెస్ ఐడియాస్ కావాలన్నా, లేదంటే స్టార్టప్ కన్సల్టింగ్ కావాలన్నా, యాన్యువల్గా మీ బిజినెస్ని ఫుల్ లెంత్లో మెంటర్ చేయాలన్నా, లేదా మీకు మీ స్టార్టప్కి డెట్ లేదా ఈక్విటీ రేస్ చేయాలన్నా, టెక్నాలజీ సపోర్ట్ కావాలన్నా, వీఆర్ హ్యాపీ టు హెల్ప్. సో మీ బిజినెస్కి ఏ సపోర్ట్ కావాలన్నా యూ కెన్ కాన్ఫిడెంట్లీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. And thank you so much for watching our video. Please share with your other entrepreneurs as well. Thank you. Good day.